అందరికీ క్రిస్మస్ శుభా కలెక్షన్లు. నిన్న కూడా చెప్పిన కదా మేరీ క్రిస్మస్ అంట అని. అవును, తాతేశం వేసిన క్రిస్మస్ తాతేశం మంచిగున్నానా? గుర్తుపట్టలేరా మీరు? అవును, ఆ గుర్తులో అట్లా ఇచ్చిన. అమ్మో, వెడ్డి లైన్స్ చెప్పుకోవాలి ముందుగాల. అందరికీ నమస్కారం. సీదమ చూసి బుగులు పట్టిన సాపిత్రక్క. మాంత్రికుడు బొమ్మకు సూదులు గుచ్చితే ఆ పిల్ల నెత్తిలోకి వెళ్ళి రక్తం వస్తుంది. అయ్యయ్యో, చిన్న బుజ్జి సత్తి. అన్ననే మీసాల మనగాడు, అవసరమే లేదు ఆయనకు తాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు మానమ్మ పెద్దగా ఉండే మా ఇంటి పక్కకు. ఆమెకు చదువు రాకుండే, కానీ పెద్ద బాల శిష్క దాకా చదివింది. ఏడా అనుకుంటున్నారు? మా పట్టీలో బడి ఉంటుంది కదా, ఆ బడిలో నేర్చుకుంటుండే. అవును, పంతులు వచ్చి చెప్తుండే. అమ్మలక్కలు అందరూ ఒకతానం కూర్చుండ్రిగా గ్రామ పంచాయతీ కారా, ఆడనే చెప్తుండే చదువు. అందరు నేర్చుకుంటుండే. అప్పుడేమో ఎగ్జామ్ ఫీజు లేరు, మళ్ళీ ఫీజు లేరు, అందరికీ ఫ్రీగానే. ఇక నేను చదువుకునేటప్పుడు అయితే నెత్తెంటికలు గోల్లు పెరిగితే మా సారు, అరే మీరు కటింగ్ చేసుకున్న రాక ఈ స్కూల్కి రావద్దంటాను అంటుండే. అప్పుడు ఇక కటింగ్ చేయించుకొని పెంచుకోకుట్టుమి. కానీ ఇప్పుడు ఒక కాడనంట పెంచితేనంట ఫీజు లేరంట. ఏం పెంచుతుండ్రో చూడండి. ఇవాళ రేపు చదువులు ఎట్లున్నాయి? ఇలా పైకం సంచడు చదువు దోషడు అన్నట్టున్నాయి. కానీ ఈ స్కూల్ అట్లా కాదు. రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉత్తగానే చదువు చెప్తారు. ఇదేదో సర్కార్ బడి కావచ్చు అనుకునేరు. ప్రైవేటులో నడుపుతున్నదే గాని ఫ్రీగా పాఠాలు చెప్తున్నారు. కానీ అట్లా పుక్కడికి చదువు చెప్పాలంటే ఒక కండిషన్ ఉన్నదుల్లా. పోరగాల తల్లిదండ్రులు మొలకలు నాటి సాది పెద్ద చేయాలి. గంతే. ఈ ఆఫర్ ఏదో మస్తుగున్నది కదా, ఏడనో చెప్పురి. మా పిల్లగాళ్ళను కూడా గిళ్ళకే తోలుతామంటారు కావచ్చు అందరూ. కానీ ఇది మనతాన కాదు. మీది దిక్కుండే రాష్ట్రం ఛత్తీస్గఢ్ల బర్గాయ్ అనే ఊళ్ళో ఉన్నది. ఇగో ఈ స్కూల్ చుట్టూన్న మొక్కలన్నీ పొలగాళ్ళ అమ్మనాయనలు నాటినయే. మళ్ళా పొలగాళ్లకు పుస్తకాలు బ్యాగులు మోసే బాధ కూడా లేదు. పొయ్యిలన్నీ ఈ స్కూల్లోనే పెట్టుకోవచ్చు. ఆరానికి 5 రోజులు నడుస్తుందట. ఈ ఏడాది జూలైలో షురువు చేసిన శిక్షా కుటీర్లా 34 మంది పిల్లలకు చదువు చెప్తున్నారు ఈ 2 టీచర్ అమ్మలు. ఈ స్కూల్ జరంతా పెద్దగా చేసినాక ఎక్కువ మందిని షరీక చేసుకుంటారట. అమ్మా నాయనకు ఫీజుల మోత, పొలగాళ్లకు బ్యాగుల మోత లేకుండా మంచిగా ఉన్నది కదా. అమ్మా, చంపేసిందా? అగో, మా అక్కకేమైంది? చలి పెడుతున్నారు, అంతగానం అనుకుంటున్నది. అక్క పోవద్దు నువ్వు పోకు. అయ్యో, పోతూనే ఉంది పాపం పిల్ల. ఏం చేస్తాడో ఏమో. ఈ నోట్లే మన్నువాడా ముగ్గేసి నిమ్మకాయలు మిరపకాయలు పెట్టి ఆ బుజ్జిని రమ్మని పిలుస్తుండు. అక్కో, ఏమైంది అక్క? బుగులు వాడుతున్నావు? ఆగు, ఎప్పటికి నీదో లొల్లి. ఆడ చూడు, మాంత్రికుడు బొమ్మకు సూదులు గుచ్చితే ఆ పిల్ల నెత్తిలోకి వెళ్ళి రక్తం వస్తుంది. అయ్యయ్యో, చిన్న బుజ్జి సత్తి. అక్క, బువ్వమ్మ దానికోయి అంతరమన్న కట్టించుకరా అక్క, ఎంతగానో బుగులు పడుతున్నావు. అది నాకేమొద్దు, నువ్వే కట్టుకో. అయ్యో, మాంత్రికుడు దాదా అని పిలుస్తుండా బుజ్జి పోతుంది. వీడు బొంద తవ్వుతున్నాడు, కొంపదీసి బొంద పెడతాడా ఏంది పిల్లను? నిన్ను చూస్తేనే బుగులు అయితే నువ్వు గట్ల బుగులు పడతావేమిందాక? ఉండు తమ్మి, నాకు మస్తు బుగులైతుంది. సీరియల్ చూస్తున్నావు నువ్వు? నీ సీరియల్ అలా మానువాడా, ఇంకా సింగారంగా లైట్ బంద్ పెట్టుకొని చూస్తున్నారు ఈమె. నువ్వు ఒరిపియా కావు. అబ్బా, మిస్ అయిపోయినా. ఆ మాంత్రికుడు ఏడుకోయిండో కనబడతలేడు. నేను కూడా చూసిన టీవీలా, బొంబాయి మంత్రగాడు వాళ్ళ అత్తనే తీసుకొచ్చిందంట. ఆడు పూజలు చేస్తే మొత్తం ఖతమైపోతారక్క. అత్తగా సత్తి పిల్ల మర్మన్న తలే చేపించింది. పాప మా పిల్లోళ్ళ అమ్మను కూడా అట్లనే చంపేసిండ్రు. శాతవాడు చేసి చంపితే ఆమె మంత్రగానికి కట్నం ఇయ్యలేరంట. ఇక ఆయన ఆమెను కూడా చంపేసిండు మంత్రగాడు. నీకు ఇంకోటి చెప్పను సత్తి, ఒక సీరియల్ ఏమవుతుందంటే కోడలు కట్నం తేలేదని వాళ్ళ అత్తనే చేతపడి చేపించి కోడల్ని చంపేపిస్తుందిరా. కొడుకు లగ్గం చేస్తే కట్నం వస్తుందని. ఊరవుతల మర్రి చెట్టు అమాస రాత్రి మనిషి ఇట్లా వస్తున్నాడు. అబ్బా, చెప్పకు సత్తి, నాకు బుగులు అవుతుందిరా నాయన. ఈడికే నాకు బుగులు అవుతుందంటే నువ్వు చెప్పకు, నేను సీరియల్లో చూసే బుగులు పడతా. ఇంకో 4 మంత్రగాళ్ళు వచ్చిండ్రు. కుంకుమ పసుపు అన్ని పాకెట్లు తీసుకొని చల్లుతున్నారు, ఇట్లా పిలుస్తున్నారు. అవునా సత్తి, వాళ్ళని చంపేస్తారా? చంపరో రేపటి సీరియల్ అలా చూడుండ్రి. టీవీలో కూడా ఇట్లనే చెప్తారు. అయిపోతుంది, ఇక అప్పుడే బిరేక్ వస్తుంది. అబ్బా, ఈసొంటి సీరియల్ దినానికి ఒక 10 వస్తే మంచిగుండు. కానీ 2 సీరియల్ వస్తున్నాయి, అవి ఇట్లనే చూస్తున్నా. చూస్తావు ఇప్పటిసంది మంత్రగాళ్ళ పూజలు శాతవాళ్ళు సీరియల్ సినిమాలు కూడా రావంట, మొత్తం బంద్ పెడుతుండ్రు.
అట్లా దయ్యం సీరియల్ బంద్ పెడితే ఎట్లా? ఏం చూడాలి? ఎట్లా నిద్ర పడుతుంది? బంద్ పెట్టద్దు. బిత్తెరదానా ఈ సీరియల్లే చూసే పండుకుంటావా? ఇక మంచిగా ఏదైనా సంతమామ కథ సొంటి సీరియల్ చూడాలి కానీ. అయ్యో పిచ్చి సత్తి, అసొంటి సీరియల్ ఏడున్నాయిరా? మొత్తం ఇవే దయ్యాలు, భూతలు, క్షుద్ర పూజలు వీటితోనే నడుస్తున్నాయి. మళ్ళీ ఎట్లక్క బంద్ పెడితే ఎట్లా చూస్తావు? సినిమాలో కూడా ఉన్నాయంటే ఇక. ఎవరురా బంద్ పెట్టేది? ఎందుకు బంద్ పెడతారు? సెంటర్ సర్కార్ వాళ్ళే చేస్తుండ్రక్క. పోయి ఇంద్ర పార్క్ కాడ ఆహారం తీసుకెదేస్తావా ఏంటిది? ఏ ఊక, నేనెందుకు చేస్తా తమ్మి? నేను 2 సీరియల్ చూస్తా అంతే. అయినా టాప్ సీరియల్ అని గివే ఉన్నాయి. ఇవి కాకుండా ఏం చూడమంటావు చెప్పు? బేకార్ పూజలు సీరియల్ లేకుంటే ఏమవుతుందక్క? ఎందుకు అట్లా బుగులు పడుతున్నావు? మరేం చేయమంటావు సత్తి? అన్ని ఇవే రావట్టే. వీటికి అలవాటు పడ్డాం. బుగులు పట్టుకుంటా అయినా సరే ఖచ్చితంగా వీటిని చూస్తున్నాం. మళ్ళా బుగులు పడేటోళ్ళు దయ్యం సీరియల్ ఎందుకు చూడాలక్క? అయ్యో సత్తి, నీకోటి తెలుసా? ఇట్లా దయ్యం అంటే బుగులు పడేటోళ్ళు భయపడేటోళ్ళేరా ఎక్క సినిమాలు సీరియల్ చూస్తారు దయ్యాలవి. ఇట్లా బంద్ పెడితే ఎట్లా అయినా? ఇట్లా చేస్తున్నారు అంట అనే వాళ్ళు మళ్ళీ అసొంటివే తీస్తున్నారు. అందుకే సర్కారు బంద్ పెడుతున్నది. నువ్వు బంద్ పెట్టు చూసేరిగా. ఏ ఊకో తమ్మి, నువ్వు నీతో ముచ్చట పెడుతున్నట్టు సీరియల్ మిస్ అవుతుంది. ఈ దయ్యం గాడు చంపేస్తాడా ఇప్పుడు? అబ్బా చంపేసిండు అనుకుంటే రేపు చూపిస్తాను బట్టి. ఆ ఇంటి పక్కకు శవులపల్లికి ఇస్తే అంటాను ఉంటాడు. ఆయన మీసాలు అయితే గింటితో పెద్దగా ఉంటుంది. దినం పొద్దుగాల లేచి మళ్ళీ మంచిగా అద్దం కాడ చూసుకుంటా ఇట్లనే రింపుతుంటాడు నూనె పెట్టి. మస్తు మురుస్తాడు మీసాలను చూసి. ఒకనాడైతే మీసాల మీద నిమ్మకాయలు ఇలా పెట్టిండు. ఇటు బందుకోకటి అటు బందుకోకటి గమ్మత్తు ఉంటాయి. ఒకనాడు నేను 2 జామకాయలు తెచ్చి మీసాల మీద పెడితే ఆగలేరు, కింద పడ్డాయి. గింత బరువు పెడితే ఆవురా అంట అని తిట్టిండు. కానీ మీసాలతో గీనేం చేస్తుండో చూడుండ్రి. అబ్బో గీ అన్న మీసాలు చూడుండ్రి ఎట్లున్నాయో. కొబ్బరి నూనెనే పెడతాడో లేదంటే సంపంగి నూనె పెడతాడో కానీ బుర్ర మీసాలు మంచిగా పెంచిండు. మీసాలు ఒడిదిప్పి షీకులు తగిలిచ్చిండు. వెనకాల బస్ ఉన్నది. ఏం చేస్తాడో? గుంజుతాడా ఏంది? అర్రే 2 దిక్కుల తాళి తగిలిచ్చిర్రు. అజెండా ఊపుసారు. గుంజు అట్లనే. అబ్బా దెబ్బ పోతున్నాడు. ఎలుక పిల్లని గుంచినంత ఈజీగా గుంచుతున్నాడు కదా. 5-6 గుంజుతేనే కదలేని బస్సు అన్న ఒక్కడే మీసాలతో గుంజుతున్నాడు. మహబూబాబాద్ జిల్లాల తొర్రూరులో జరిగింది ఇది. అన్న పేరు కొమరెల్లి యాదవట. లారీ మెకానిక్ పని చేస్తాడట. ఇట్లా మీసాలతోని బండ్లను లాగి గిన్ని సోయిల పేరెక్కించుకోవాలని అన్న కోరికనట. ఇప్పుడు బుడ్డ బస్సును గుంజినావు కదన్నా, రేపు పెద్ద బస్సును ఎల్లుండి లారీని లాగుడు కూడా ప్రాక్టీస్ చెయ్యి. తెలంగాణ తరపున గిన్నిస్ బుక్ లో నీ పేరెక్కుడు ఖాయం. ఆల్ ది బెస్ట్ అన్నా. సీదమ చూసి బుగులు పట్టిన సాపిత్రక్క. మాంత్రికుడు బొమ్మకు సూదులు గుచ్చితే ఆ పిల్ల నెత్తిలోకి వెళ్ళి రక్తం వస్తుంది. అయ్యయ్యో చిన్న బుద్ధి సత్తి. అన్ననే మీసాల మనగాడు, అవసరమే లేదు ఆయనకు తాడు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మళ్ళా ఈ తరము వార్తలు తీసుకొని మీ ముంగటికే వస్తా. నమస్కారము.